సీఎం జగన్ ని ఒంటరిగా ఎదుర్కోలేక అందరూ ఒక్కటే కుట్రలు చేస్తున్నారన్నారు కొడాలి నాని. నిన్నటి వరకు చంద్రబాబు టీంలో సొంత పుత్రుడు, దత్తపుత్రుడు మాత్రమే ఉండేవారు. ఇటీవల వదినమ్మ, చెల్లమ్మ కూడా ఆ టీంలో జాయిన్ అయ్యారు. చెల్లమ్మ, వదినమ్మలతో కలిసి చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెరలేపాడని తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. చంద్రబాబుతో పాటు బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ, ఉత్తపుత్రుడు, దత్తపుత్రుడు అందర్నీ కట్టగట్టి బంగాళాఖాతంలో పడేయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒంటరిగా జగన్ ని ఎదుర్కోలేక చంద్రబాబు అందరినీ వెంటబెట్టుకుని ఎన్నికలకు వస్తున్నారని ఎద్దేవా చేశారు కొడాలి నాని. వారందరూ ఉన్నా కూడా ధైర్యం సరిపోక ఢిల్లీ పెద్దలను కూడా మబ్బులో పెడదామని వెళ్లారని ఆరోపించారు. మోదీ, అమిత్ షా ఇచ్చిన ఆఫర్ దెబ్బకు హైదరాబాద్ వెళ్లి మంచంపై పడి వారం నుంచి ఏపీకి రావడం లేదని సెటైర్లు పేల్చారు. ఢిల్లీ పెద్దల దెబ్బతో చంద్రబాబు పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిలా మారిందన్నారు కొడాలి నాని. పవన్ హెలిప్యాడ్ అనుమతి అంశంపై కూడా కొడాలి నాని స్పందించారు. పవన్ ఉమ్మడి గోదావరి జిల్లాల పర్యటనకు అడ్డుకున్నారంటూ జనసేన చేస్తున్న హడావిడి మామూలుగా లేదన్నారు. హెలికాప్టర్ లేకపోతే పవన్ భీమవరం వెళ్లలేరా అని ప్రశ్నించారు. హెలికాప్టర్ ల్యాండింగ్ కు స్థానిక అధికారులు ఒప్పుకోకపోవడంతో పవన్ భీమవరం పర్యటన వాయిదా వేసుకున్నట్లు చెప్తున్నారని, కానీ అసలు కారణం వేరే ఉందన్నారు. జనంలోకి వెళ్తే ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనే ప్రశ్నలు వస్తాయని, ఆ ప్రశ్నకి సమాధానం లేకే కేడర్కు వెళ్లడానికి దత్తపుత్రుడు భయపడ్డారని, ఆ భయంతోనే హెలికాప్టర్ డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు కొడాలి. ఢిల్లీ పెద్దలు చెబితేనే జనసేనాని ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనే విషయంలో క్లారిటీ వస్తుందన్నారు. భీమవరం ఊరి చివర హెలికాప్టర్ ల్యాండింగ్ చేసి సభా ప్రాంగణం దగ్గరకు పవన్ రోడ్డు మార్గంలో వెళ్లే అవకాశం ఉందని, ఆయన రాకపోవడంలో అర్థమేంటని ప్రశ్నించారు. ఒకవేళ పవన్ భీమవరం ఎమ్మెల్యే అయినా కూడా హెలిప్యాడ్ లేదనే సాకుతో ఆయన నియోజకవర్గం మొహం కూడా చూడరని కౌంటర్ ఇచ్చారు కొడాలి నాని. ముందు పోయి అనుకుని కాదని చెప్పి ముందుకెళ్తే భయంకరమైన దాడి ఉంటది. అవునని చెప్తే ఇది తోక పార్టీ అవుతుంది, 40 సీట్లు తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఆయనేమో పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎక్కడో భీమవరం అక్కడెక్కడ తిరుగుతాడు అన్నారు. ఆయన విజయవాడ నుంచి వెళ్తాకి భీమవరం వెళ్తాకి హెలికాప్టర్ మాట్లాడుకున్నాడంట. దాంట్లో ఎక్కడ స్కూల్, కాలేజీ, విష్ణు కాలేజీ అని దాంట్లో బిల్డింగ్ల మధ్యలో దిగిపోతాడంట హెలికాప్టర్ వేసుకుని. వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు ఫైర్ వాళ్ళు వెళ్ళి, అరే బాబు ఇదేవి రెక్క వెళ్ళి దీనికి అంత తగిలిందంటే ఏదో ఒకటి ప్రమాదం వస్తుంది, మళ్ళీ తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, మేము ఏదో చేసామంటారు. కాబట్టి ఇక్కడ కాదు, నువ్వు ఊరు బయట ఎక్కడన్నా దిగి ఊళ్ళోకి రమ్మని చెప్తే, కాదు నాకు ఇక్కడే కావాలి లేకపోతే నేను వెళ్ళను, ఆయన మంగళగిరిలో కూర్చున్నాడు. ఎందుకంటే మీడియా వాళ్ళు అడుగుతారు కదా, ఈయన జనంలోకి వెళ్తే అడుగుతారు, మనం ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాం, మనం ఏ సీట్లు పోటీ చేస్తున్నాం, కార్యకర్తలు, నాయకులు అడుగుతారు. ఈయన వాళ్ళకి సమాధానం చెప్పలేడు. వీళ్ళు సమాధానం చెప్పాలని ఢిల్లీ వాళ్ళు చెప్పాలి, ఈయన ఎన్ని చేస్తున్నాడు, ఆయన ఎన్ని చేస్తున్నాడు, వాళ్ళు వీళ్ళకి ఎన్ని ఇస్తున్నారని. కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడానికి నిన్నటి నుంచి చూస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు అంటే విమానం, హెలికాప్టర్ అక్కడ దిగలేదు. విజయవాడ నుంచి భీమవరం వెళ్తాకి ఎంతసేపు పడుతుందంటే 1.5 కార్లు వెళ్ళిపోవచ్చు. ఆయన మంగళగిరి నుంచి భీమవరం 1.5 కార్లు వెళ్ళిపోవచ్చు. హెలికాప్టర్ ల్యాండ్ అవ్వదికి వెళ్ళరా? రేపు భీమవరంలో పోటీ చేసి పద్దాకి భీమవరం వెళ్ళాలంటే ఈయనకి హెలికాప్టర్ ల్యాండింగ్ అయితేనే భీమవరం వెళ్తాడు ఎమ్మెల్యే గారు. కాబట్టి భీమవరం ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. హెలికాప్టర్ లేకపోతే మీ ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి, కనీసం ఊరు బయట కూడా దిగడంటే ఊళ్ళోనే బిల్డింగ్ల మీద దిగుతానని చెబుతున్నాడు. కాబట్టి అక్కడ ప్రజలు ఆలోచించుకుంటారు. ఇటువంటి కుట్రలో, కుతంత్రాలు, బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ, ఉత్తపుత్రుడు, దత్తపుత్రుడు, ఒట్టిపోయిన గీతలాగా ఈయన అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసి ఓడించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నాడు, పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు, నేను పేద ప్రజలకి మంచి చేశానన్నటువంటి భావిస్తే, మీ కుటుంబాలకి మంచి జరుగుతుందని భావిస్తే నాకు ఓటేయండి, లేకపోతే నాకు వేయొద్దని చెప్పి దమ్ముగా, ధైర్యంగా ప్రజలను నమ్ముకుని, దేవుని నమ్ముకుని వచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.